ఓం నమ శివాయ. మీరు చూస్తున్నది కాశీ మహా శ్మశానం. దీని పేరు మణికర్ణికా ఘాట్. ఇక్కడ సాక్షాత్తు ఆ పరమశివుడే దహన సంస్కారాలు చేస్తాడని చెప్పేసి ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం అండి. ఇక్కడ సామాన్యంగా ప్రతిరోజు పిండ ప్రదానం జరుగుతుంది. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి భక్తులు అందరూ కూడా ఇక్కడికి వచ్చే స్నానాదులు కాయిస్తారు. అది భక్తుల నమ్మకం ఏంటంటే, ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి ముక్కోటి దేవతలు మణికర్ణికా ఘాట్లో స్నానం చేసి ఆ కాశీ విశ్వనాథుడి దర్శనానికి వెళ్తారని చెప్పేసి నమ్మకం అండి. అందులో ఏ ఒక్క భగవంతుడి కన్ను చూపు అయినా కూడా మన మీద పడితే మన దశ తిరుగుతుందని నమ్మకము. అందుకని ఎక్కడెక్కడ భక్తులు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి మణికర్ణికా ఘాట్లో స్నానాదులు ఆచరిస్తారు. మీరు చూస్తున్నది మణికర్ణికా ఘాట్ శ్మశాన వాటిక అండి. ఇక్కడ దాదాపు ఎప్పుడు నిత్యం దాదాపు ఎన్ని వేల సంవత్సరాల నుంచో తెలియదు కానీ నిత్యము కూడా ఇట్లా దహన సంస్కారాలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ దహన సంస్కారాలు సాక్షాత్ పరమశివుడే చేస్తాడని నమ్మకము. ఇక్కడ మీకు తెలుసుంటే హరిశ్చంద్రుల వారు మీకు తెలిసే ఉంటుంది. ఆయన ఇక్కడ కాటికాపరి కింద పనిచేశారు మణికర్ణికా ఘాట్లో. తర్వాత ఆయన గుర్తుగా హరిశ్చంద్ర ఘాట్ అని చెప్పేసి ఈ ఘాట్ల వద్దనే నిర్మించారు. ఈ హరిశ్చంద్ర ఘాట్లో కూడా దహన సంస్కారాలు జరుగుతుంటాయి. కాకపోతే మణికర్ణికా ఘాట్ అంత కాదు. ఈ పిండ ప్రదానాలు ముఖ్యంగా మణికర్ణికా ఘాట్లో, తర్వాత కేదార్ ఘాట్లో జరుగుతాయి. మీరు చూస్తుంటే ఒక శవము దహనం అవుతోంది, చెయ్యి పైకెత్తి చూపిస్తోంది. అంటే ఏమీ లేదు, అంతా మిథ్య, మనం వస్తూ ఏమీ తీసుకురాము, పోతూ ఏమీ తీసుకొని పోము అనేసి చెప్తోంది. ఇక్కడ దహన సంస్కారాలు సాక్షాత్ పరమశివుడే నిర్వహిస్తాడు కాబట్టి ఇక్కడ చనిపోయిన శవానికి పరమశివుడే వచ్చి చెవులో శివ పంచాక్షరి మంత్రం చెప్తాడనేసి భక్తుల నమ్మకం అండి. అందుకని కుడి చెవి ఇక్కడ మరణించిన వారి కుడి చెవి పైకి లేచి ఉంటుంది. అది మీరు గమనించవచ్చు. ఒక శవం ఉంది, కొంచెం దగ్గరగా చూస్తే మీకు అక్కడ కుడి చెవి పైకి లేచి ఉంటుంది. మణికర్ణికా ఘాట్ మీకు ఇక్కడ నుంచే ఆ కాశీ విశ్వనాథుడి దేవాలయానికి దారి ఉంటుందండి. ఇప్పుడు వాళ్ళు పిండ ప్రదానం చేస్తున్నారు. మణికర్ణికా ఘాట్లో పిండ ప్రదానం చేస్తున్నారు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి. ఇక్కడ చేస్తే మన పూర్వీకులకి పెద్దలకి చెందుతుందనేసి ఇక్కడికి వచ్చిన భక్తుల నమ్మకం అండి. దాన్ని బట్టి వాళ్ళు ఇక్కడ పిండ ప్రదాన కార్యక్రమం పూర్తి చేస్తున్నారు. మణికర్ణికా ఘాట్ మనం చూస్తున్నది అంతా మణికర్ణికా ఘాటు. కాశీ పుణ్యక్షేత్రం. కాశీని మహాశ్మశానం అని కూడా పిలుస్తారు. కాశీ ఇక్కడ సాక్షాత్తు శివుడు ఉంటాడు. హిందువులకి అందరికీ అతి ముఖ్యమైన ప్రదేశము. ఇప్పుడు మీరు చూస్తున్నది హరిశ్చంద్ర ఘాట్ అండి. ఇక్కడ కూడా దహన సంస్కారాలు జరుగుతుంటాయి. ఇక్కడ మీరు గమనించారంటే ఒక శవం దహనం జరుగుతూ ఉంది. అందరూ కూర్చొని వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. ఇక్కడ చనిపోయిన వాళ్ళకి సాక్షాత్తు ఆ పరమశివుడి దగ్గరికే వెళ్తారని చెప్పేసి నమ్మకం అండి. కాశీలో మరణిస్తే హరిశ్చంద్ర ఘాట్ శవం చూడొచ్చు మీరు, కాలుతూ ఉంది, మన వైపే చూస్తూ ఉంది ఆ శవము కాలుతూ. హరిశ్చంద్ర ఘాట్ ఇలా రోజుకి కొన్ని వందల శవాలు దహనాలు జరుగుతూ ఉంటాయండి కాశీలో. హరిశ్చంద్ర ఘాట్ మీరు చూస్తున్నది కొన్ని వందల శవాలు దహన సంస్కారాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఇక్కడే రాత్రిపూట అఘోర సాధకులు సాధన చేస్తూ ఉంటారు. వాళ్ళ నమ్మకము ఇక్కడ శవదహనాలు చేయడానికి ముందర ఏం చేస్తారంటే ఆ విధంగా గంగలో ముంచి వాటికి పుణ్యస్నానాలు ఆచరించి తర్వాత తీసుకొని వచ్చి వరుసలో పెడతారు. తర్వాత ఒకదాని తర్వాత ఒకటి శవదహనాలు పూర్తి చేస్తారండి కాశీలో. అది మనకి కాశీ వచ్చి అతనికి మరణించాడు అంటే అతనికి ఇంకా పునర్జన్మ లేదు అని భక్తుల విశ్వాసం అండి. ఇక్కడ మీరు చూడండి హరిశ్చంద్ర ఘాట్ ఇది. అక్కడ దహనాలు జరుగుతూ ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి, ఎవరికి వారే. ఇక్కడ అన్నిటినీ ఆ పరమశివుడే కాటికాపరి కింద ఉండి
అన్నిటికీ దహన సంస్కారాలు చేస్తూ ప్రతి ఒక్క శవానికి కుడి చెవులో శివ పంచాక్షరి మంత్రం చెప్తాడని భక్తుల నమ్మకం అండి. అందరికీ ఆ పరమశివుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ.